ఒరే బాబు తమ్ముళ్ళు, ఈ కుక్క చూసారా? ఇది తాంబేలు ఏదో మెల్లగా పాక్కుంటూ వెళ్తుంటే ఈ కుక్క పిల్ల ఏం చేస్తుంది చూసారు? ఇది దాన్ని డెకరేషన్ అనమాట. ఇది అదే డెకరేషన్ అంటే దాన్ని ఇమిటేట్ చేసి ఆ తాంబేలు అంటారా పర్వాలేదు, కింద కాళ్ళు ఉంటాయి. మరి కుక్క పరిస్థితి ఏంటి? ఆ రాళ్ళన్నీ కింద కాయకి గుచ్చుకుపోవా, గుండెకాయకి కదా, గుండెకాయకి గుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రాళ్ళు చూడండి అలా వెళ్తుంది అది. బయట సమాజం కూడా అలాగే ఉంది పరిస్థితుల్లో. ఎలాగంటే మన మీద మన పాటికి మనం ప్రమాణం చేసుకున్నాం అనుకో, మనల్ని ఇలాగే గేలి చేసి మనల్ని ఇలాగే ఏడిపించాలన్నమాట చాలామంది. మనం ఏ పని చేసుకున్నా ఆ పని చేసుకుంటున్నాడు, ఈ పని చేసుకుంటున్నాడో, అలాంటి వాడు ఇలాంటి వాడు ఏదో ఒకటి ఉంటాయి. ఈ కుక్కలాగే మన జీవితంలో కూడా కొన్ని కుక్కలు ఉంటాయి అన్నమాట. మన కూడా ఉంటారు ఇలా, అవి కూడా వాళ్ళు కూడానే మనకు కూడా ఉండి మన ఏమన్నా లోపాలు ఉంటే ఆ లోపాలని ఇలాగే ఎత్తి చూపిస్తా, మన గురించి 10 మందికి చెప్తా అలాగే ఉంటారన్నమాట. సో అలాంటివి పట్టించుకోకూడదు మనం. అలుపులో ఏం చేస్తాం? మన ఆలోచన ఇంతే, మన బతుకుదేరు ఇంతే, ఏదైనా తప్పదు. అలుపులే చెప్పుకున్నవాడు చెప్పుకోలేదు. ఇప్పుడు అవుతుంది ఇది ఏం చేస్తుంది? ఆ కుక్కలు డెకరేషన్ అని చెప్పి పక్కకి తిరిగేసింది. మనం కూడా అంతే, అలాంటి వాళ్ళని డెకరించుకునే వాళ్ళని పట్టించుకోకూడదు. మన పని మనం చూసుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలంతే. తర్వాత వాళ్ళ పక్కకి వెళ్ళి ఆడుకుంటారంతే. ఇంక అంతకుమించి చేసేదేం లేదు కదా. ఓకేనా?